దానికి కారణం ఏంటి అని అంటే తిరుమలేష్, నేను ఇందాక చెప్పినట్టుగా నిన్నటి నుంచి సార్ నిన్న ఒక మాట మాట్లాడంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, అదేంటి తిరుమలేశ్వరితో జరగడం ఏంటి, అక్కడ ఏం చేశారు, ఎందుకు చేశారు అని ప్రతి ఒక్కళ్ళు కూడా లిటరల్ గా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. వీళ్ళ ఉద్దేశమే అది, అక్కడికి భక్తులు వెళ్ళకూడదు, ఖచ్చితంగా భక్తులు వెళ్ళకూడదు. సరే ఎవడైనా సరే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే ఏ విధమైనటువంటి దాని మీద ఆరోపణలు లేకుండా ఏమీ మీరు దాని నుంచి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు సార్, ఎందుకు తీశారయ్యా వీళ్ళు నందిని సార్. ద పాయింట్ ఈజ్ ఇవాళ మేము ఇందా నుంచి చెప్తున్నాం కదా, ఇవాళ ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినప్పుడు అరే బాబు అసలు మీరు ఎక్కడి నుంచి అయ్యా ఎందుకు తీశారయ్యా, ఒక 50 years నుంచి జరుగుతున్నట్టు ఆల్మోస్ట్ కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాల నుంచి జరుగుతుంది, సేమ్ సప్లై జరుగుతుంది, ఎందుకు తీశారయ్యా అని అంటే ఎక్కడో లడ్డు నాణ్యత తగ్గింది అనేటువంటి ఒక మాట వచ్చింది కాబట్టి తీసేశారు. దాన్ని వాళ్ళు ఎలా ప్రూవ్ చేశారు సార్, ఇలా రిపోర్ట్ల ద్వారా ప్రూవ్ చేశారు సార్, రిపోర్ట్ల ద్వారా ప్రూవ్ చేశారు. మేము ఇవాళ ఆ హయాం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఒక తప్పుడు ఒక చేంజ్ జరిగిందో దాంతో ఒక నష్టం జరిగింది, ఆ నష్టానికి ఇదిగో ప్రూఫ్, ఇందుకు తీసేశారు. ఆ 5 companies ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్ కూడా చేశారు సార్. నాకు తెలిసి మన ఈఓ గారు కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే అప్పుడు ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే ఐ థింక్ ఎట్ దట్ టైం వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, వీళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఏం జరిగిందని నందిని నెయ్యిని మీరు అక్కడి నుంచి తీసేశారు? రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఇట్లాంటిది రిపోర్ట్ ఉందా? లేకపోతే ఎందుకే మాట్లాడతారు ఇవాళ బయటకు వచ్చి? ఎవడిచ్చాడా మీకు అధికారం మాట్లాడడానికి? ఇక్కడ ఇంకో విషయం సార్, వన్ మోర్ థింగ్, అంటే ఐఎమ్ గోయింగ్ పాయింట్ బై పాయింట్ సార్. ఇవాళ వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం తగ్గించడం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు అని అంటే మొదటి రోజు నుంచి అక్కడ ఏదైతే మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తూ ఉంటే మనం నడిచి వెళ్ళే దారి నుంచి వాళ్ళ కుట్రలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఏ విధమైనటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదు, గోవింద నామ స్మరణ లేదు సార్ తిరుపతిలో. పైన మనం కింద నుంచి పైకి వెళ్లేంత వరకు పైన మనం తిరుమలలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఏ ఒక గెస్ట్ హౌస్ నుంచి ఇంకో గెస్ట్ హౌస్ కి వెళ్ళినా కంటిన్యూస్ గా గోవిందనామాలు వినపడతాయి సార్. అలానే కంపార్ట్మెంట్స్ లో గోవిందనామాలు వినపడతాయి, క్యూ లైన్లలో గోవిందనామాలు వినపడతాయి. ఎక్కడ కూడా గోవిందనామాలు లేకుండా ఎప్పుడు నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి తిరుపతికి వెళ్తాను, ఎప్పుడు లేదు సార్. అలాంటిది గోవిందనామాలు ఎందుకు తీస్తాడు? నాతో ఒక ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి ఒక రోజు లాస్ట్ 2 years బ్యాక్ ఢిల్లీ వస్తే మీరు చెప్పిన మాట చెప్పింది, అసలు గోవిందనామ స్మరణే వినిపించలేదు. దాంతో పాటుగా సార్ కింద నుంచి నేను ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను సార్, కింద నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రసాదాలు ఇచ్చేవారు సార్, మజ్జిగ ఇచ్చేవారు, అన్ని ఆపేశాడు. మంచి నీళ్ళకు కూడా భక్తులు కటకటలాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అంత కక్ష ఏంటి సార్? దేవుడి మీద కక్ష ఏంటి సార్? దిక్కుమాలతనం కాకపోతే దేవుడి మీద ఎవరికైనా కక్ష ఉంటుందా? నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. ఇందాక మీరు అడుగుతున్నారు సార్, ఏ రోజున కూడా తిరుపతికి సంబంధించి ఒక రెస్పెక్ట్ సార్, ఫర్గెట్ అబౌట్ భక్తి, రెస్పెక్ట్ లేదు సార్. ఎందుకనంటే అన్య మతస్థులు ఎవరు తిరుపతి వెళ్ళినా సరే డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళావు కదా, నిన్ను నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటావు కదా, ఎప్పుడు ఇచ్చావు డిక్లరేషన్? ఎప్పుడు ఇచ్చావు డిక్లరేషన్? సార్ డిక్లరేషన్ ఇవ్వనప్పుడు సుబ్బారెడ్డి ఎలా ఒప్పుకున్నాడు సార్? భూమన్ కరుణాకర్ రెడ్డి ఎలా ఒప్పుకున్నాడు సార్? అంటే వాళ్ళు కూడా అన్యమతస్కులేనా? వాళ్ళు కూడా అన్యమతస్కులేనా అని అడుగుతున్నాను నేను సార్. ఇది అయిపోయింది. దాని తర్వాత పైన ఏదైతే కంపార్ట్మెంట్లలో, ఎందుకంటే సర్వదర్శనానికి భక్తులు ఉన్నప్పుడు కంపార్ట్మెంట్ లో కొన్ని గంటల సమయం పడుతుంది సార్. కంటిన్యూస్ గా ప్రసాద వితరణ జరుగుతూ ఉండేది. మనకి వేడి ఉప్మా, పొంగలి, దద్దోజనం ఇవన్నీ ఇచ్చేవారు, పాలు ఇవన్నీ ఇచ్చారు. ఏది లేదు సార్ ఫ్యాన్లు కూడా. ఎందుకంటే నేను మీకు చెప్తాను, 2020లో అనుకుంటాను సార్, సారీ 19లోనే, జస్ట్ ఆఫ్టర్ దే గాట్ ఇంటూ పవర్ కొన్ని రోజుల తర్వాత నేను తిరుపతి వెళ్ళాను సార్. నాకు నిజంగా కూడా టికెట్ నేనేమి ఈ స్పెషల్ తీసుకోలేదు సార్. సర్వదర్శనానికి వెళ్ళాను సార్. 16-18 గంటల్లో 24 గంటలు పట్టింది. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్. లిటరల్ గా అల్లల్లాడిపోయారు ప్రజలు, అక్కడ అల్లల్లాడిపోయారు. ఎందుకు ఇవన్నీ చేశాడు అని అంటే దాంతో పాటుగా అన్నప్రసాదం దగ్గరకు వచ్చేటప్పటికి సార్ ధనిక పేద తేడా లేదు సార్. తిరుపతి వెళ్తే పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అన్నప్రసాదం దగ్గర వెళ్ళి అన్నప్రసాదం తినాలి అని అనుకుంటారు. అది మనం దేవుడి ప్రసాదం తిన్నట్టుగానే దేవుడు చేత్తో వడ్డించినట్టుగా భావిస్తాను సార్. అలాంటిది అక్కడ కూడా విపరీతమైనటువంటి అవినీతి తీసుకొచ్చాడు. అసలు ఏమాత్రం ఇందాక ఆర్పి గారు చెప్పినట్టుగా అసలు టేస్ట్ లేదు, ఏమీ లేదు. ఒక రకంగా